నమస్కారం. ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక విషయం మాట్లాడడం కోసం నేను అలాగే మా టీమా వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ గారు విషయం ఏంటంటే ఈరోజే మేము చూడడం జరిగింది. ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ గారు అక్కడ తెలుగు సినిమాలు కానీ అంటే ఇంగ్లీష్ కాకుండా ఏ అదర్ లాంగ్వేజ్ మూవీ అమెరికాలో ఆడితే దానికి 100% ట్యాక్స్ వసూలు చేయాలని ఒక ఆర్డర్ పాస్ చేయడం నిజంగా మా సౌత్ ఇండియాలో ఉన్న కానీ నార్త్ ఇండియా కానీ హిందీ ఫిలిమ్స్ కానీ సౌత్ ఇండియా ఫిలిమ్స్ కానీ చాలా చాలా అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ మన సినిమాలు ఇప్పుడు తెలుగు సినిమాలు అన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ షోలు రన్ అవుతూ, ఎందుకంటే అక్కడ అన్ని దేశాలలో మన తెలుగు వాళ్ళు ఉండే మన తెలుగు సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంత కలెక్షన్స్ వస్తాయో అక్కడ అలాగే యూఎస్ఏలో కూడా మనకు అంత కలెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సినిమాకి, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ అన్ని మంచి సినిమా ఉంటే డెఫినెట్గా అక్కడ కూడా చాలా రోజులు ఆడి చాలా కలెక్షన్స్ వచ్చిన వాటిని మనం చూసాం. ఇప్పుడు ఆయన మరి ఎందుకు అలా చేస్తూ ఉన్నారో అర్థం కాకుండా ఉంది. ప్రత్యేకంగా ఇండస్ట్రీ పైనే 100% మా దగ్గర నడిచే సినిమాలన్నిటికీ 100% ట్యాక్స్ వసూలు చేయడం అనేది మేము తీవ్రంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ సినిమా అనేది అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూ ఉంటారు. దీని మీద కూడా ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు కూడా మన దగ్గర ఆడతాయి, భారతదేశంలో చాలా చోట్లలో ఆడతాయి. కానీ మన దగ్గర అలా ఉండదు కదా. మన దగ్గర ఏ ట్యాక్స్ ఉంటో ఆ ట్యాక్సే వసూలు చేస్తారు. కేవలం అక్కడ కాని సినిమాలకి అక్కడ భాష కాని సినిమాల్ని వేరే భాష ఏ సినిమా అయినా 100% అనేది చిన్నపిల్లలు చేసుకునే రకంగా ఉన్నది. ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయి కూడా ఇంత చిన్నగా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని తప్పకుండా సినిమాలు రన్ చేయడం కోసం, ఆడడం కోసం సినిమా అనేది ప్రపంచంలో ఏ భాష వాళ్ళైనా చూడడానికి అవకాశం ఉండే విధంగా ఉండే సినిమాలు తీస్తూ ఉన్నారు. ఇప్పుడు అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళే ఇంకా చాలా మంచి మంచి సినిమాలు చూస్తున్నాం. మీరు చూసారు, ఆస్కార్ వచ్చే లేవల్ సినిమాలు ఈరోజు మన తెలుగు సినిమాల్లో వస్తున్నాయంటే దాని అందరికీ ఏంటంటే మనం అందరూ చాలా బాగా మంచి సినిమాలు తీయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇండస్ట్రీ రన్ అవుతూ ఉంది. ఇప్పుడు దీని మీద ఒక కారం జల్లినట్టు అయిపోతూ ఉంది ఇండస్ట్రీ పైన. అందరూ ప్రతి వారు చాలా బాధపడుతూ ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆర్టిస్టులు కూడా. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులలో అమెరికా ప్రెసిడెంట్ గారు దాన్ని తప్పకుండా పునరాలోచించి యథావిధిగా గతంలో ఎలా ఉందో అలా ఉంచేలా చేయాలని ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తూ కోరుతున్నాం.